నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. మంగళగిరిలో నారా లోకేష్ ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. భారీగా తరలివచ్చిన ప్రజలకు నేనున్నానంటూ మంత్రి భరోసా. కులాల మధ్య కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే స్థాయికి పేర్ని నాని దిగజారారు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి కొల్లు రవీంద్ర. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తుందన్న మాజీ ముఖ్యమంత్రి జగన్. రాజ్యాంగ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని విమర్శ. జగన్ ప్రెస్ మీట్ చూస్తుంటే పాత సినిమాలో విలన్ రాజనాల క్యారెక్టర్ గుర్తుకు వస్తుంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు సెటైర్లు. మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన లభించింది. ఉదయం వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, యువత, ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు ఆయన్ను కలవడానికి బారులు తీరారు. లోకేష్ ప్రతి ఒక్కరి వద్ద నుండి వినతి పత్రాలు స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని వారికి భరోసానిచ్చారు. ఆయా సమస్యలను విభాగాల వారీగా విభజించి సంబంధిత శాఖలకు పంపాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో పేర్ని నాని రవాణా శాఖ మంత్రిగా, కొడాలి నాని పౌర సరఫరాల శాఖ మంత్రిగా భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అమాయకుల పేర్ల మీద కోట్ల రూపాయలు దండుకున్నారని అన్నారు. పైగా తాను ఇసుక అక్రమాలకు పాల్పడ్డానంటూ ఆరోపణలు చేస్తున్నారని, దీనిపై ప్రమాణం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, మరి పేర్ని నాని కూడా ప్రమాణం చేసేందుకు సిద్ధమేనా అని కొల్లు రవీంద్ర సవాల్ విసిరారు. చివరికి కులాల మధ్య, కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే స్థాయికి పేర్ని నాని దిగజారని విమర్శించారు. ఎన్నికల్లో గెలిచేందుకు దొంగ పట్టాలు పంపిణీ చేసింది ఎవరని నిలదీశారు. అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి సమయం. వీళ్ళు మతిస్థిమితం చెడిపోయి ఏదో ఒకటి బురద చల్లాలి, ఏదో ఒకటి చేయాలి, ఇలాంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు. ఇంకోసారి చెప్తున్నా, నా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే మటుకి నాలుక చీరుతాను. ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఇంటికి వస్తే మర్యాద ఇస్తాం, ఇంటికి వస్తే భోజనం పెడతాం, ఒక కాఫీ ఇస్తాం, అది కూడా తప్పేనా? దానికి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకు. నా కొడుకు అతని ఇంజనీరింగ్ చదువుకుని మచిలీపట్నంలో ఒక ఇండస్ట్రీ పెట్టుకుని 10 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి తను ప్రయత్నం చేస్తా ఉంటే ఇవాళ వాళ్ళని రాజకీయాల గురించి మాట్లాడతావా? నీకులాగా గంజాయి వ్యాపారం నేను నా కొడుకుని పంపలా. నీకులాగా అచ్చోసిన ఆంబోలాగా రోడ్ల మీద వదిలేలా. పిచ్చి పిచ్చి వాగితే తాట తీస్తాం, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా, మర్యాద ఇస్తే మర్యాదగా ఉంటాం. మర్యాద తప్పితే ఇవాళ ఆ రోజున నువ్వు చేసినటువంటి దుర్మార్గం వల్ల నీ భార్య పేరు పెడితే నేను ఆ రోజున ముఖ్యమంత్రి గారితో ఇవాళ వచ్చింది కాబట్టి, సమయం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా. ఇదంతా చేసింది పేర్ని నాని, అమాయకురాల భార్య. అమ్మాయికి ఏం తెలియదు, మొత్తం దోపిడీ చేసిందంతా పేర్ని నాని అని చెప్పి మేము డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలా గౌరవిస్తాం, మహిళలంటే గౌరవిస్తాం. మీరు ఇంత నీచానికి దిగుతారా? రాజకీయాల కోసం రోడ్డు మీదకి ఆడవాళ్ళని తీసుకొచ్చే నీచాతి సంస్కృతి నిజంగా సిగ్గు అనిపిస్తూ ఉంది. ఇట్లాంటి మనుషులు మాట్లాడుతున్న మాటలు. ఇవాళ మేము ప్రతిదానికి రూపాయికి అకౌంట్ ఉంది, బ్యాంక్ లోన్లు ఉన్నాయి, రైస్ మిల్ మేము వాళ్ళు కట్టుకుంది కాదు. ప్రతి రూపాయికి లెక్క ఉంది. మేము ఏది చేసినా లోన్ తీసుకునే చేసుకుంటున్నాం. దీనికి అవినీతి అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడితే పద్ధతిగా ఉండదని కూడా హెచ్చరిస్తా ఉన్నా.
ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు మాట్లాడతావా? ఆయన వయసు గురించి నువ్వు మాట్లాడతావా? సిగ్గు అనిపించట్లా? కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తుందని, రాజ్యాంగ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుడు సంప్రదాయానికి తెరతీశారని, తమ పార్టీ నేతలపై, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రేపు తాము అధికారంలోకి వస్తే తమ వాళ్లు తన మాట కూడా వినరని హెచ్చరించారు. అప్పుడు చంద్రబాబు టీడీపీ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు ఇప్పటికైనా మేల్కొని తప్పు తెలుసుకుని తప్పుడు సంప్రదాయాన్ని సరిదిద్దుకోవాలని హితవు పలికారు. ఏడాది పాలనలో ప్రజలకు తానిచ్చిన ఏ హామీని కూడా చంద్రబాబు గారు నెరవేర్చకపోగా అన్ని రకాలుగా ప్రజలను ఇబ్బందుల పాలు గురి చేస్తా ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఎలాగూ చెయ్యడు అని చంద్రబాబు నాయుడు ఎవరు కలవడంలా, ఆయన ఎలాగో కలిసినా వేస్తే ఆయన ఎలాగూ చెయ్యడని ప్రజలకు కూడా బాగా అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇక పోతా ఉంది, గట్టిగా కళ్ళు మూసుకుంటే మరో 3 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు, మళ్ళా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలుపు తడతా ఉన్నారు. వాళ్ళకు జరిగిన సమస్యల గురించి చెప్తా ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోతా ఉన్నాడు కాబట్టి ప్రతిపక్ష పార్టీని అణచివేయాలని చూస్తూ ఉన్నాడు. తద్వారా ప్రజల గొంతును నొక్కేయాలి అని చెప్పి తాపత్రయపడతా ఉన్నాడు. దీనికోసం చంద్రబాబు నాయుడు గారు విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నాడు. ఆ ఈనాడు పేపర్ చూస్తే పేపరా, టాయిలెట్ పేపరా, అదే టాయిలెట్ పేపర్కు ఎక్కువ, చెత్త టిష్యూ పేపర్కు తక్కువ. పేపర్ పెట్టిన పీడ రైతులందరూ ఆనందంగా కేరింతలు కొడుతున్నారంట. బ్రహ్మాండంగా రైతులకు రేటు ఉంది. రైతులకు రేటు లేక వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళు రైతులకు రేట్లు రాకనే నువ్వు 12 రూపాయలు డిక్లేర్ చేసినావు, 4 రూపాయలు నువ్వు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాలని చెప్పి నువ్వు అట్లీస్ట్ ప్రకటన ఇచ్చినావు. ఇచ్చిన కథ దేవుడు ఎరుగు, కానీ ప్రకటన అయితే చేసినావు. రేట్ లేకనే కదా. కానీ మళ్ళీ ఈనాడు రాస్తాడు బ్రహ్మాండమైన రేట్లతో రైతులు కేరింతలు కొడుతున్నారంట. ఇన్ఫ్యాక్ట్ రైతులందరూ మామిడి పన్ను నా మీద ప్రొటెస్ట్తో చేసినారని రాస్తాడు. ఏమన్నాడు ఈయన? పేపర్ పట్టిన పీడన అదేమన్నా? రాష్ట్ర వ్యాప్తంగా హత్యలు జరుగుతా ఉన్నా మాట్లాడకూడదు, హత్య యత్నాలు జరుగుతా ఉన్నా మాట్లాడకూడదు, దౌర్జన్యాలు జరిగినా మాట్లాడకూడదు, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తా ఉన్నా మాట్లాడకూడదు, ఎవరు ప్రశ్నించకూడదు, అడగకూడదు. అడిగితే ప్రశ్నిస్తే సుమా తప్పుడు కేసులే. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు విరుచుకుపడ్డారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సినిమాల్లో చేసిన వాటిని అనుకరిస్తే తప్పేంటి అంటూ జగన్ అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాల్లో చేసే హత్య, మానభంగాలు సమాజంలో చేసినా తప్పు లేదంటారా అంటూ కౌంటర్ ఇచ్చారు. రఘురాం కృష్ణంరాజును పోలీసులతో హింసించిన విషయం మరిచారా అంటూ మండిపడ్డారు. అప్పులు చేసింది చాలక ఇంకా విమర్శలు చేస్తున్నావా అంటూ చివాట్లు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూస్తుంటే పాత సినిమాల్లో విలన్ రాజనాల క్యారెక్టర్ గుర్తుకు వస్తుందని అన్నారు. చేయాల్సిన ఘోరాలన్నీ చేసేసి తాపీగా ఉండేలా నటించిన రాజనాలను తలదన్నేలా జగన్ నటిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ మాట్లాడాడు. అదంతా కూడా చూస్తా ఉంటే పాత సినిమాలో రాజనాల క్యారెక్టర్ గుర్తొస్తా ఉంది. మొత్తం చేయాల్సిందంతా చేసేసి ఏం తెలియనట్టు వచ్చి పక్కన కూర్చుంటాడు. హత్యలు, అత్యాచారాలు ఏం చేయాలో అవి చేసి దుర్మార్గాలు, దుశ్చర్యలన్నీ ఏమీ తెలియనట్టు వచ్చి కూర్చునే విధానం. అసలు ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ కంటే కూడా జగన్మోహన్ రెడ్డి ఒక డ్రామా కంపెనీ లాగా మార్చుకుంటూ పోద్ది. వాళ్ళ పార్టీ ఆఫీస్ కూడా ఒక స్టూడియో కింద మార్చుకోవచ్చు. ఇక్కడ రాజకీయాల్లో చాలా మందిని చూస్తున్నాం కానీ 2 గంటలు 3 గంటలు తాపీగా ఉన్నవి లేనివి అన్ని కల్పించి అభూత కల్పన, అబద్ధాలు ఇవన్నీ కూడా వండి వార్చడం అన్ని కూడా జగన్మోహన్ రెడ్డికే సరిపోయింది. అసలు ఇతను అధికారంలో ఉన్నప్పుడు ఇది ప్రజాస్వామ్యమా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా మనం నిరంకుశత్వంలో ఉన్నామా అనే అనుమానం ప్రతి ఒక్క సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి వస్తూ ఉండేది. ప్రతిరోజు కూడా వచ్చేది. ఎందుకంటే నిరంతరం పగ సాధింపులు, పగ ప్రతీకారాల లక్ష్యంగా పరిపాలన సాగించాడు. 11 సీట్లకి పరిమితమై ప్రజలు చీకొట్టినా మనకి ప్రజలు ఎలాంటి తీర్పు ఎందుకు ఇచ్చారనే ఆలోచన లేకుండా ఇంకా అదే తీరు కొనసాగిస్తున్నాడు. ఎక్కడా మార్పు లేడు. నువ్వు మారవా జగన్? మారవా? సిగ్గుండాలి. 11 సీట్లకి నిన్ను పరిమితం చేస్తే నువ్వు ఇప్పుడు కూడా ప్రతి దానిలో మేము చేసే పరిపాలనలో ప్రతి పరిపాలనా విధానంలో నీచ ఆలోచనలు చేస్తూ ఉంటావు, నీచ రాజకీయం చేస్తూ ఉంటావు.
ఏదో ఒకటి చేసి పబ్బం గడుపుకొని దాన్ని ఎక్స్పోజ్ చేసి అవసరం దశలో ఉన్నటువంటి నీ పార్టీని ఏదో ఒక విధంగా బతికించుకోవాలనే ఆలోచనలు ఇవన్నీ. నీ వల్ల కాదు. నువ్వు ఈ డ్రామా కంపెనీని ఏదో ఒక విధంగా నడిపించాలని చూస్తా ఉన్నావు. అయిపోయింది. ప్రజలు నీకు ఆ రోజునే తప్పు చేసావని గుర్తించారు. ఒక్క అవకాశం ప్లీజ్, ఒక్క ఛాన్స్ అని నువ్వు రోడ్లంపడబడి తిరిగి పాదయాత్ర పేరుతో నమ్మించి అధికారాన్ని సంపాదించావు. ఒక దెబ్బకే నీ పరిస్థితి అర్థమైపోయింది. మళ్ళా నిన్ను భరించే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు. అది గుర్తుపెట్టుకో. అదేమంటే పోలీసుల మీద కామెంట్ చేస్తుంటావు, కౌంటర్లు ఇస్తూ ఉంటావు. అసలు సిగ్గుండాలి కదా నీకు. నిజాయితీగా పనిచేస్తున్న పోలీసులు మనోభావాలు దెబ్బతీయడానికి నిరంతరం పనిచేస్తా ఉన్నావు నువ్వు, మీ నాయకులు, మీరందరూ. నువ్వు మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి పోలీసుల మీద ఆ విధంగా దిగదారి మాట్లాడటం ఎంతవరకు సబబు? డిఐజీని పట్టుకొని మాఫియా అడ్డా అని అంటావు. మరి ఆ రోజుల్లో అంటే ప్రతిదానికి చీటికి మాటికి వచ్చే పోలీస్ సంఘాలు మరి ఇప్పుడు ఏం మాట్లాడట్లా నాకు తెలిసి. వాళ్ళు కూడా మాట్లాడాలి ప్రతిదానికి కూడా. సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ ఆఫీసర్ రాజీనామా స్వచ్ఛంద పదవి విరమణ చేస్తే అతను నాకు రాజకీయాలకి నాకు సంబంధం లేదు, నేనే రాజీనామా చేశాను, పక్కకు తప్పుకుంటున్నాను, వేరే వ్యాపకాలు ఉన్నాయంటే దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశావు. నీ పాలనలో పోలీసు వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేశావు. కేవలం నీ కక్ష సాధింపుల కోసం ఆ వ్యవస్థను వాడుకున్నావు అనేది అందరికీ తెలుసు. ప్రజాస్వామ్యాన్ని గగ్గోలు పెడుతున్నావు. రప్పా అని చెప్పి నరకండి అని చెప్తుంది నువ్వు. నీ కార్యకర్తలు చెప్తా ఉన్నారు. అసలు సిగ్గుందా నీకు? అదేమంటే సినిమాల్లో డైలాగులు పోస్టర్లు పట్టుకుంటే తప్ప అని అడుగుతున్నావు ఇందాక. ఖచ్చితంగా తప్పే. సినిమాలో రఫా నరకండి అని చెప్తే అదంటే తప్ప అని మాట్లాడతావా? సినిమా అనేది వినోదం కోసం. ఆ 3 గంటలు, ఆ 2.5 గంటలకు సంబంధించిన అంశం. సమాజాన్ని ప్రేరేపితం చేసే అంశాలు ఏమైనా ఉంటే అంతటితో మర్చిపోవాలి, కానీ బయటకు వచ్చినాక చేయరు. సినిమాల్లో హత్యలుంటాయి, అత్యాచారాలుంటాయి, రకరకాల అలజడులు, ఆందోళనలు ఉంటాయి. అవన్నీ లోపల చూసి వచ్చి బయట చేస్తారా? తప్పు లేదంటావు అప్పుడు నువ్వు చెప్పేది? సిగ్గుందా? సమాజానికి ఏమి నేర్పించబోతున్నావు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసి? మొన్న చూసాము, అంతకుముందు గతంలో ప్రెస్ మీట్ లో మాట్లాడావు. రఫా అని సినిమాలో డైలాగ్ పెడితే తప్పేంటని. ఈ రోజు కూడా అదే మాట్లాడావు. ఎవడన్నా చెప్తాడా? సినిమాలో హింస ఉంటది, అన్నీ ఉంటాయి, అంతటిగా అప్పటికే పరిమితం. కానీ బయటకు వచ్చేయమని చెబుతావు. సమాజంలో బీసీలు ఎస్సీల గురించి మాట్లాడతావు. నా బీసీలు, నా ఎస్సీలు అని గగ్గోలు పెట్టావు ఆ రోజున. ఆ బీసీలు ఎస్సీలు ఎవడో నీకు ఓట్లేలా. నువ్వు బీసీలను బానిసలుగా చూసావు, ఎస్సీలని నీచంగా అంటరానలాగా చేసావు, వాళ్ళ మీద దండయాత్రలు చేసావు, దాడులు చేపించావు, మానభంగాలు చేపించావు, హత్యలు చేపించావు. నీ హయాంలో జరిగినటువంటి దాడులు, దమనకాండలు దళితుల మీద కానీ బీసీల మీద కానీ ఎప్పుడు జరగలేదు. నీ సామాజిక వర్గం అయితే గుమ్మం లోపలికి, లేకపోతే రోడ్డు బయట చెప్పులు ఇడిచి రావాలి నీ ఇంట్లోకి. నువ్వు చెప్తావా? నెల్లూరు జిల్లా మర్రిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్ఆర్ఐ కొరపాటి ప్రియ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శంకర్ నేత్రాలయ వారి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తో కలిసి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. భారీగా ప్రజలు తరలివచ్చి ఉచిత వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకుని తగిన సూచనలు, సలహాలు పొందారు. అవసరమైనటువంటిది విద్యా వైద్యం. ఈ విద్యా వైద్యం అనేటువంటివి 2 కళ్ళు. నేను అనుకున్నాను మెడికల్ క్యాంప్ పెడితే అనేక రకాల టెస్టులు చేస్తున్నారు. బాబు మన ఆత్మకూరు రూరల్ మండలంలో ఇలాంటి మన ప్రభుత్వ అడ్వైజర్, డిఫెన్స్ అడ్వైజర్ మహమ్మూరులో సతీష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఇటీవలే మహమ్మూరులో అపోలో హాస్పిటల్స్ వాళ్ళని తీసుకొచ్చి మెడికల్ క్యాంప్ పెట్టారు. క్యాన్సర్ స్క్రీనింగ్ అంతా కూడా అక్కడ ఇదే విధంగా వ్యాన్లు పెట్టి చేయించారు. తండ్రి తల్లి ఇద్దరు 2 కళ్ళలాగా విద్యా వైద్యాన్ని ప్రోత్సహించారు. కాబట్టి ఇవాళ ఈ ప్రాంత ప్రజలకి ఎవరికైతే కంటి చూపు తక్కువ అవుతుందో, ఎవరికైతే కంటి చూపు ఇంకా అవసరమైన మెరుగైన పరిస్థితులు కావాలనో ఆ విధమైనటువంటి వైద్యం చేయించాలనేటువంటి తపన, తలంపుతో శంకర నేత్రాలయం వాళ్ళతో మాట్లాడి 2 ఆపరేషన్ థియేటర్ల లాంటి వెహికల్స్ ఇక్కడికి తీసుకొచ్చి ఆ వెహికల్స్ లోనే ఆపరేషన్ చేయించే కార్యక్రమం. ఇప్పుడే చెప్పారు
ఎంతమంది రిజిస్టర్ అయ్యారు మన దగ్గర అంటే దాదాపు 1100-1200 మంది ఎన్రోల్ కావడం జరిగింది. అయితే అందరికీ కంటి చూపు చూపించుకోవడానికి వచ్చారంటే అనేక మంది అనేక రకాల వృద్ధాప్యంలో వచ్చేటువంటి ఈ యొక్క అనారోగ్య పరిస్థితుల్ని చూపించుకోవడానికి రావడం జరిగింది. కొంతమందికి బీపీ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, కొంతమందికి కంటి చూపు రాకపోవచ్చు, కొంతమందికి సరిగా దగ్గర చూపు లేదు, దూరం చూపు లేదు, క్యాటరాక్ట్ ఉంది. ఇలాంటివి అనేకం ప్రతి మనిషికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఉంటుంది. కానీ వచ్చిన 1200 మందిని కూడా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. 200 నుంచి 300 మందికి క్యాటరాక్ట్ ఆపరేషన్లు ఈ వాహనాల్లోనే చేసి వాళ్ళకి ఇక్కడ ఆహారాన్ని కూడా మేము సౌకర్యవంతంగా ఇచ్చి వాలంటీర్ల ద్వారా, సచివాలయ సిబ్బంది ద్వారా, ఈ స్కూల్ టీచర్స్ ద్వారా మేము మెరుగైన సేవలు ఇవ్వడానికి ఈ యొక్క మరిపాడు ప్రాంతాన్ని సొంత ప్రాంతం, మా స్వగ్రామం, ఇక్కడి నుంచి చుట్టుపక్కల వాళ్ళందరికీ సేవ చేయాలని మా తండ్రి తల్లి కోరిక మేరకు ఇక్కడికి మేము రావడం జరిగిందని చెప్పడం చాలా సంతోషం. ఇవాళ అందరం ఆహ్వానించదగ్గ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.